యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ, స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణను సెక్స్ శాండల్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఇక్కర్తి గ్రామంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ, స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ను సెక్స్ స్కాండల్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడుతూ సెక్స్ కుంభకోణంలో కూరుకుపోయిన ప్రజ్వల్ రేవణ్ను వెంటనే అరెస్టు చేయాలని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ నుండి తొలగించాలని, మహిళలను లైంగికంగా వేధించి మహిళా గౌరవాన్ని ఉల్లంఘించడమే కాకుండా మహిళలను లైంగికంగా వేధిస్తున్న వీడియోలు, ఫోటోలు ఈ మధ్యలో భారతదేశంలో చక్కర్లు కొడుతున్నాయని, బీజేపీ ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి దుర్మార్గులను, దోషులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలిపారు. తండ్రి కొడుకు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు ఝాన్సీ, పట్టణ అధ్యక్షురాలు పాము అనిత, సునంద, స్వప్న, శైలజ, భాగ్యమ్మ, ఎంపీటీసీ సిద్ధి లక్ష్మి, జి స్వప్న, శైలజ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మేము కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ ప్రజ్వల్ రేవణ్ను వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాంటి కామాంధునికి ఎంపీ టికెట్ గా ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల పైన వేధింపులకు, లైంగిక వేధింపులను గురి చేస్తున్న అతనికి ఎట్లా బీజేపీ నుంచి టికెట్ ఇచ్చినారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఈ బీజేపీ ప్రభుత్వంలో. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మోడీకి కూడా బుద్ధి లేదు. ఎందుకంటే మహిళలు, ఆయనకు కుటుంబం లేదు, ఆయనకు సంసారం లేదు. మహిళల పట్ల వాళ్ళ ఎంపీలు చేస్తున్న ఈ దురాచారాన్ని, ఆ కామాంధుని వెంటనే బర్తరఫ్ చేసి అతనికి టికెట్ రద్దు చేయాలి. ముఖ్యంగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. 300 మంది మహిళల పైన లైంగిక వేధింపులు పాల్పడిన ప్రజ్వల్ రేవణ్ను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అల్కలంబ గారి నాయకత్వం, సునీతారావు గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, ఐలన్న గారి నాయకత్వం.